అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని ఒంగోలు నగరంలో శ్రీరామ భక్తులు రాముని విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. నగరంలోని పివిఆర్ బాలికల పాఠశాల వద్ద గల కోదండ రాముల వారి దేవస్థానం నుండి వెండి రథంతో శోభాయాత్ర నిర్వహించారు. మేళ తాళాలు, కోలాటం, హరే రామనామ సంకీర్తన, మార్వాడీల నృత్యం, కలశాలతో మహిళా ప్రదర్శన అత్యంత శోభాయమానంగా జరిగింది. గడియారం వీధి నుండి బయలుదేరిన శోభాయాత్ర గాంధీ రోడ్డుకు చేరుకుంది. శ్రీరామనామ జపాన్ని స్మరించుకుంటూ అంతా రామమయం, దేశమంతా రామమయం అంటూ సాగారు. కార్యక్రమంలో సూపర్ బజార్ చైర్మన్ తాతా బద్రీనాథ్, శ్రీరామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన హిందువుల అందరి యొక్క భారతదేశంలో పుట్టేటువంటి మన యొక్క అదృష్టం ఏంటంటే అయోధ్యలో ఉండేటువంటి జన్మస్థానం ఏంటంటే రాముడి జన్మస్థానంలో బాలరాముడిని రేపు ఉదయం 12:31 ప్రతిష్ఠించడం ఏదైతే ఉందో దాన్ని చూడటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. దానికోసం ఈ కార్యక్రమం దాదాపు 500 సంవత్సరాల నుంచి ఈ రామ జన్మభూమి మంది కావాలి అనే పోరాటంలో 139 సంవత్సరాల నుంచి కోర్టులో ఉండి అలాంటి కోర్టులో కూడా మనం విజయాన్ని సాధించాము అంటే ఈరోజు మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఏదైతే ఉందో కీర్తి శిఖరాలు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంతా
రామమయం, సర్వం రామమయం అనే విధంగా ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా ఈరోజు రాముని యొక్క సంకీర్తన జరుగుతుంది. వాళ్ళ పద్ధతుల్లో రాముడి గురించి కీర్తన జరుగుతుంది. కానీ మన ఇంట్లో పుట్టి మనతో పెరిగి మనతో ఉన్నటువంటి మన రాముడు ఎవరైతే ఉన్నారో సకల గుణాభిరాముడు, వ్యక్తిలో ఎలాంటి గుణాలు ఉండాలని కోరుకుంటారో అలాంటి గుణాలు మొత్తం మూర్తిభవించినటువంటి జగదాభిరాముడు, రఘువంశ తిలకుడు రాముడు ఎవరైతే ఉన్నారో ఆ రాముడు మన అయోధ్యలో పుడితే అయోధ్యలో పుట్టినందుకు రుజువు ఉందా అని అడిగినటువంటి కుహనా మేధావుల యొక్క అయోధ్య పురిలోకి ఇంకోసారి మనం అయోధ్య నగర్లోకి అడుగుపెడుతున్న ఈ శుభతరుణంలో ఎంతో ఉత్సాహభరితంగా ఈరోజు అన్ని మతాలకి ఆరాధ్య దైవంగా నిలిచినటువంటి రాముల వారి చరిత్రని ఊరు వాడల పండగ వాతావరణంలో నిర్వహించుకుంటున్న ఈ శుభతరుణంలో మన ఒంగోలు ప్రజలందరి సహాయ సహకారాలతో 2000 మంది అయోధ్య భగవాన్ని భక్తులందరూ ఒకే చాట చేరి ఈ నగరోత్సవాన్ని అత్యంత వైభవంగా అద్భుతంగా నిర్వహించుకునే కార్యక్రమంలో మనందరూ అదృష్టంగా భావిస్తా ఈరోజు అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైనటువంటి 125 కలశాలు వివిధ నదుల నుండి తీసుకొచ్చినటువంటి నీటితో రాముల వారి విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఒంగోలు నగరంలో 125 కలశాలతోటి మన విగ్రహానికి